ఈ రోజున నెంబర్ 1 ఛానల్ ఎంఎస్ఆర్ గారు మా బావగారు అయినటువంటి, ఎందుకంటే అందరినీ కూడా బావగారు అని పిలుస్తాను, ఎందుకంటే బాగు కోరతారు బావగారు అంటే, అందుకని చెప్పేసి బావగారు అని చెప్పేసి పిలవటం అలవాటు. అదేవిధంగా మరి పొద్దున్న నుంచి నాకు రావడానికి కుదరలేదు, వేరే పనుల మీద ఉండటం వల్ల రావడానికి కుదరలేదు. మన బాధలన్నీ కూడా పంచుకున్నారు మీ అందరూ కూడా, ఒకళ్ళు స్టేట్ మొత్తాన్ని కలపగలిగినటువంటి శక్తి నెంబర్ 1 ఛానల్కి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కోనసీమ నుంచి మా చెల్లెమ్మ ఒక మాట్లాడారు. కోనసీమలోనే కొబ్బరి చెట్ల సమస్య వచ్చి అంతా తుఫాన్లు కొట్టుకుపోతే పట్టించుకొని దిక్కులేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఈ నెంబర్ 1 ఛానల్ వారు ఒక పడవ వేసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి పడవలతోటి తిరిగి నెంబర్ 1 ఛానల్ వారు మొత్తం వాళ్ళ టీం అందరిని కూడా తీసుకొని వెళ్ళి ఇలా మీడియా ద్వారా అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుని 22 కోట్లు శాంక్షన్ చేసి చేయగలిగారంటే నెంబర్ 1 ఛానల్ వల్లే ఆ సహాయం జరిగింది. కాబట్టే లాస్ట్ టైం కూడా ఫంక్షన్స్ కానివ్వండి, మనం దాచుకున్నటువంటి మన బెనిఫిట్స్ కానివ్వండి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవ్వకుండా ఉన్నటువంటి 37,000 కోట్ల రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ దగ్గర ఉండిపోయినాయి. కాబట్టి అవన్నీ రిలీజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో పోయినసారి కూడా పోయిన నెలలో ఏదో ఒక కార్యక్రమం పెట్టారు, అది కూడా భారీ ఎత్తులో చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు చాలామంది. అయితే స్టేజ్ మీద ఏడవడం చూస్తే మాకే ఏడుపు వచ్చింది, ఎందుకంటే అందరం మనుషులమే, అందరం సమానంగా ఉండాల్సిన వాళ్ళం, ఒకటి పైన ఒకటి కింద ఉంటూ. అలానే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని వాళ్ళ పోస్టుల్లో కొత్త పోస్టులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఒకటి పుట్టించుకొచ్చారు, ఒక 15 ఏళ్ళ మట్టి సుమారుగా. ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఎవరో ఒక పొలిటీషియన్ వెనకమాల ఒక దొంగ ఉంటాడు, ఆ దొంగకి అప్పచెప్తారు, నాకు నెలకి ఇంత ఇవ్వు లేదా సంవత్సరానికి ఇంత ఇవ్వు, నీకు ఈ కాంట్రాక్ట్ ఇంతకు ఇస్తాను, నువ్వు ఎంతకైనా పెట్టుకో అని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు సుమారుగా 1,70,00,000 మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇది మీరు కాకుండా మామూలుగా ఇంకా వేరే మా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో సర్వే చేసిన దాని ప్రకారంగా సుమారుగా 1,60,70,00,000 మంది ఉన్నారు మీరు కాకుండా. టెంపరీగా ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు కాకుండా. అంటే బాబు వస్తే జాబ్ వస్తే అని చెప్పేసి మనం 2014 నుంచి కూడా ఆశపడి బాబు గారిని 2014లో ఎన్నుకోవడం జరిగింది. అట్లనే 2019లో మరి జగన్ గారు పెట్టినటువంటి ఆశలతోటి ఈ రాష్ట్రం బాగుపడుద్ది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగానే బాగా డెవలప్ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన గెలిపించడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ నాదే 10 ఎకరాలు కబ్జా చేసి, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన హెలికాప్టర్ పెట్టుకోవడానికి కబ్జా చేసి చేయడం జరిగింది. చేస్తే నేను దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. చూడండి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి మోసాలు, అన్యాయాలు. ఆ పదవిలోకి రాగానే వెనక చరిత్ర అంతా మర్చిపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకుల గురించి నేను చెప్తున్నాను. కబ్జా చేసి మనం నోటీస్ ఇస్తే 22A గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టారు వాళ్ళు 2019లో. ఆ రోజు వరకు కూడా మా పేర్లే ఉన్నాయి. అది 1956లో రైల్వే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసి ఒక ఇండస్ట్రీ పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు అక్కడ, ప్యారీ కంపెనీ, ఇక్కడే తాడపల్లిలో జగన్ గారి ఇంటి పక్కనే. ఆ ఫ్యాక్టరీని మేము ఆక్షన్లో, అదేదో మూతపడిపోతే ఆక్షన్లో మేము బ్యాంకులో పాడాము. ఎప్పుడు 86లో పాడాము మనం. ఈయన 2009లో వచ్చి 2019లో వచ్చేసేసి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి పెట్టేసేసి ఆయన హెలికాప్టర్ పెట్టుకోవటం అయినా కానీ నా బాధల గురించి ఈ గవర్నమెంట్లో కూడా మనం లెటర్స్ ఇవ్వడం జరిగింది. మరి మంచి జరుగుద్దని చెప్పేసి నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి మేము ఆశిస్తున్నాను. అయినా మీ సమస్యల గురించి వస్తే నా సమస్య ఇవ్వడం మంచి పద్ధతి కాదేమోనని కూడా నాకు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే మీ అందరికి కూడా పర్మనెంట్ జాబ్గా మార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, మీరు ఛానల్ బట్టి చేస్తున్నారు ఉద్యమం, చూస్తున్నాం మనం. కానీ ప్రతిఫలం దక్కట్లా. ప్రతిఫలం దక్కాలంటే వెనకమాల ఎవరో ఒకళ్ళు
మన నెంబర్ 1 ఛానల్ లాంటి వాళ్ళు సుధాకర్ నాయుడు గారు లాంటి వాళ్ళు, అట్లనే సోదరులు రాధారంగ మిత్ర మండలి నుంచి మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు వారు, అట్లనే సునీల్ గారు IPS మరి వారు, అలానే మొన్న రావెల్ కిషోర్ గారు కూడా వచ్చారు మొన్న పోయినసారి రిటైర్మెంట్ పెన్షన్స్ పోరాటంలో. వారు అందరూ కూడా కలిసి, మనం అందరం కలిసి, మీరు ఇందాక సోదరులు చెప్పినట్టుగా మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి రోజు వెళ్ళి లెటర్లు ఇవ్వండి, మా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయండి అని చెప్పేసి చేస్తూ ఉంటే దాంతో రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కదులుతూ ఉంటే మేము కొంచెం మీకు సపోర్ట్గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అదే సహాయం అంటే ఏం లేదు, మీరు అక్కడికి వెళ్ళి లెటర్స్ ఇచ్చి రోజు ఇవ్వండి, నష్టమే లేదు. మనం ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా సరే రోజు పేపర్ ఇచ్చేసి వస్తే కాంట్రాక్ట్ లేబర్స్ మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళలో కొంత కదలిక వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. రాకపోతే మళ్ళీ ఇందాక చెప్పారంట సుధాకర్ నాయుడు గారు, అట్లనే మన నాయకులందరూ కూడా 100 రోజుల తర్వాత మళ్ళా భారీ ఎత్తులో ఒకవేళ ఈ సైట్ సాలకపోతే ఇంకో ప్లేస్ తీసుకుందాం, భారీ ఎత్తులో మీటింగ్ పెట్టి ఇది సమస్య పరిష్కారం అవ్వకపోతే మళ్ళీ భారీ ఎత్తులో మీటింగ్ పెట్టి మనం సమస్య పరిష్కారం చేసుకుంటామని చెప్పేసి మాట ఇచ్చారంట. దానికి నేను కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ నేను మీ ఎదురుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలానే మరి సునీల్ గారు సార్ మరి నేను వచ్చేటప్పటికి వెళ్ళిపోయారు, పర్వాలేదు. అయినా కానీ మా సోదరులు ఉన్నారు, మా రాధారంగ మిత్రం అండి 73 నుంచి వారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి ఏదైనా సమస్యలు పరిష్కారం చేయాలి, ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ ప్రజల్ని ఎలాగోలా బయట వేయాలనే ఉద్దేశంతో అలానే మరి మంచాల సుధాకర్ నాయుడు గారి బావగారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటో తెలియకుండా మీరు కూడా మళ్ళీ మీరు ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి కానివ్వండి, సీఎం గారి దగ్గరికి కానివ్వండి, మీరు ఎప్పుడు వెళ్దామన్నా సరే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇందాక సోదరులు కూడా చెప్పారు. అట్లనే నేను కూడా రెడీగా ఉంటాను, ఎప్పుడు అయినా సరే మీ సమస్య కోసం నేను ముందుంటానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇందాక చెప్పారు భోజనం ఏదైనా పెట్టించాను, నాదే ఉంది, అంతా అమ్మవారు చూసుకుంటారు. ఎందుకనంటే అండి అన్నం ఒకటే చాలంటాం. ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ దోపిడీ దొంగలు ఎంత దోచుకున్నా కానీ తినేది కొంచెమే. మొన్న మీటింగ్లో అయితే ఒక ఎస్ఐ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి కూడా ఆయన పెన్షన్స్ రావట్లేదు, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు అని చెప్పి వచ్చి స్టేజ్ మీద ఏడుస్తుంటే మా అందరికి చాలా బాధ వేసింది. ఎందుకంటే 35 సంవత్సరాలు ఈ రాజకీయ నాయకుల కోసం, ఈ ప్రజల కోసం పాటుపడి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అందరికీ కూడా, పోలీసు వారనే కాదు అందరికీ కూడా సహాయ సహకారాలు అందట్లేదు. కాబట్టి మరి మొన్న ఏబి వెంకటేశ్వర కూడా చెప్పారు 37,000 కోట్లు బాకీ ఉంది, కనీసం దాంట్లో కొంత వాళ్ళకి రిలీజ్ చేస్తే బాగుంటుంది ప్రజలకి. ఏది వాళ్ళ ఫండ్సే, వాళ్ళ శాలరీస్లో, వాళ్ళ ఉద్యోగాల నుంచి, వాళ్ళ జీతాల నుంచి మినాయిస్తున్నటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వకుండా గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఏడిపిస్తున్నారంటే చాలా తప్పుగా భావిస్తూ మరి ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి లోకేష్ బాబు గారు కానీ, ఎందుకంటే లోకేష్ బాబు గారే కొంచెం స్పీడ్గా ఏ వర్క్ అయినా సరే చేస్తున్నారు కాబట్టి వారిని కలవాల్సిందిగా సుధాకర్ నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లోకేష్ గారే కొంచెం స్పీడ్గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన తిరగటం, ఆయన రాష్ట్రం అంతా తిరగటం సరిపోతుంది ఆయనకి. కాబట్టి మీరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా మీతో పాటు నేను ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించినందుకు శుభాకాంక్షలు, నమస్కారం. ప్రత్యేకించి మా బావగారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ సమస్య ఉన్నా సరే నేను ముందుంటానని చెప్పేసి అందులో మొన్న ఎవడో వార్నింగ్ ఇచ్చారంట, నిన్న ఎవరో మా సోదరులు ఎవరో చెప్తున్నారు, ఏది మీరు ఎలా వెళ్తారో చూస్తాం, మీరు వెళ్ళి వస్తే మీకు ఈ టెంపరీ జాబులు కూడా ఇవ్వము అని చెప్పేసి తాట తీస్తామని చెప్పేసి ప్రకటించారు. ఎవడన్నా మాట్లాడితే తాట తీస్తామని ప్రకటించారు, వెళ్ళి తాట తీస్తాం కూడా. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మన ఉద్యోగస్తులను, మన టెంపరీ ఉద్యోగస్తులను బెదిరిస్తే ఎవరినైనా తాట తీద్దాం మేము సిద్ధంగా ఉన్నాము, మా నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి, నోట్ చేసుకోండి, అది తీసి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ అండి.